श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులందరికీ కూడా భక్తిపూర్వక వందనములు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. గీతావాక్యం. సనాతన ధర్మమునకు కీడు కలిగినప్పుడు సాక్షాత్తు భగవంతుడే మహాత్ముల రూపంలో అవతరిస్తూ ఉంటాడు. మన దేశంలో ఎందరో మహాపురుషులు సాంప్రదాయపరంగాను మరియు అవధూత పరంగాను చిత్ర విచిత్రములైనటువంటి విన్యాసములను చేసి భగవంతుని యొక్క ప్రాముఖ్యతను, ఆయన యొక్క స్వప్రకాశ స్వరూపాన్ని సామాన్య జనములకు తీసుకువెళ్ళి అధర్మ మార్గంలో వెళ్తున్నటువంటి వారిని అందరినీ కూడా సన్మార్గంలో తెచ్చిన వారు ఎందరో. వారిలో కాంచి కామకోటి పీఠం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు నడయాడు దైవం. ఆయన కాంచీపురంలో ఉండగా ఒక భక్తుడు వచ్చి స్వాముల వారిని అడిగారు, స్వామి ఆయన పేరు భరణీధరన్ అని. ఆయన స్వాముల వారిని ప్రార్థించారు. స్వాముల వారు, నేను మహాపురుషుడు మహామహిమాత్ముడైనటువంటి శేషాద్రి స్వామి గురించి పరిశోధన చేస్తున్నాను. కొన్ని విషయాలు తెలిసాయి. అయితే ఆయన కాంచీపురంలోనే ఉన్నారనే విషయం కొన్ని కథల ద్వారా విన్నాను. వారు ఉన్నటువంటి ప్రదేశం ఏదో దయచేసి తెలపవలసిందిగా స్వాముల వారు అడగ్గా, స్వాముల వారు మంచి ప్రయత్నమే, ఇంకా కాస్త ప్రయత్నం చేయి, నీకు తెలుస్తుంది అన్నారు. ఆయన కామకోటి పీఠం ఆ యొక్క పేరు కలవారే శేషాద్రి స్వామివారు. ఆయన కాంచీపురంలో చాలా రోజులు నివసించారు. చిన్న కంచిలో వరదరాజస్వామి దేవస్థానం దగ్గర కాంచీపురం దక్షిణ మాడవీధిలో ఉన్నారని విన్నాడు ఆయన. అలా వెళ్తూ ఉండగా ఒక ముసలాయన ఆయన కనపడ్డాడు, భరణీధరన్ గారికి. కొన్ని విశేషాలు అడగ్గా ఆయన, స్వాముల వారు మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో పూర్వంలో మా తాతగారు చెప్పేవారు, వారు ఇక్కడనే దక్షిణ మాడవీధిలో ఉన్నారని ఆ ప్రదేశాన్ని ఆయన చూపించారు. మహాస్వాముల వారు ఆ విధంగా శేషాద్రి స్వామి వారిపై ఉన్నటువంటి ప్రేమ మరియు ఆయన పైన ఉన్నటువంటి అనురాగం, శేషాద్రి స్వామి వారి గురించి మనం విందాం, తెలుసుకుందాం. శేషాద్రి స్వాముల వారు కాంచీపురంలో జన్మించారు. 22 జనవరి 1870లో. వీరిని కామకోటి వారు అని వీరి ఇంటి పేరు. వీరి తల్లి పేరు శ్రీమతి మరగతం, తండ్రి శ్రీ వరదరాజ శాస్త్రి. వీరికి చాలా రోజులు సంతానం లేదు. ఎన్నో దేవుళ్ళను ప్రార్థించారు,
కాంచీపురంలోనూ ఉన్నారుగా, కామాక్షిదేవిని ప్రార్థిద్దామని ఆమెను ఎంతో సేవ చేసుకున్నారు. ఇది జరిగింది 1870 ప్రాంతం. వారి యొక్క భక్తికి మెచ్చుకొని కామాక్షిదేవి ఇరువురికి, మాతాపితృలు ఇద్దరికి కూడా స్వప్నము సాక్షాత్కరించి చక్కటి పెరుగును నివేదనం చేయండి, మీకు అపారమైన కీర్తిని పొందేటువంటి ఓ కుమారుని మీరు పొందగలరు అని చెప్పారు. అమ్మ అనుగ్రహం కాగానే వారు అలానే కామాక్షిదేవికి చక్కటి పెరుగు నైవేద్యం చేశారు. మహాతల్లి పరాశక్తి వరంగా శేషాద్రి స్వామి జన్మించారు. ఆయన బాల్యంలోనే ఎన్నో లీలలు చూపించారు. చిన్నతనంలో శ్రీ వరదరాజ శాస్త్రి గారు కొందరు విద్యార్థులకు వేద పాఠం చెప్పేటువంటి వారు. ఈ చిన్న బుడత శేషాద్రి స్వామి వారి తండ్రి తొడపైన కూర్చొని ఆ యొక్క తాళపత్ర గ్రంథాలన్నింటినీ కూడా చూస్తూ ఉండేవారు. మరియు ఒక కుమారు చిన్ముద్రలో ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు. వాళ్ళ నాన్న అనుకునేవాడు చిన్న బిడ్డ నిద్రపోతున్నాడేమో అని పక్కన కూర్చోబెట్టేవాడు. ఆ అబ్బాయికి కాంచీపురంలో అందరూ కూడా బంగారు హస్తం కల అబ్బాయి అని పిలిచేవారు. దానికి కారణమేమనగా, ఒకసారి శేషాద్రి స్వామి తన తల్లి మరగతమ్మతో కలిసి వీధుల్లో అలా వెళ్తూ ఉన్నాడు. అక్కడ చిన్న దుకాణం, అప్పుడే దుకాణం తెరుస్తున్నారు. ఈ అబ్బాయికి ఒక చిన్న కంచుది కృష్ణుని విగ్రహం కనపడింది. అది చూడగానే ఆ అబ్బాయి నాకు అది కావాలి అన్నాడు. వాళ్ళ తల్లి ఆ వర్తకుని అడిగింది, బాబు ఇది ఎంత? దాని మూల్యం చెల్లించి ఆ చిన్న విగ్రహాన్ని కుమారునికి ఇచ్చింది. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి శేషాద్రి స్వామి తదేకంగా దాన్ని ఎప్పుడూ పూజ చేస్తుండేవాడు. సాయంకాలానికి ఏమైంది, ఆ వర్తకుడు శేషాద్రి స్వామి వారి ఇంటికి వచ్చి, అమ్మ మీ కుమారుడు దైవత్ సంభూతం, చాలా ఆశ్చర్యం ఏమిటంటే ఏదో అడపాదడపా వ్యాపారం జరిగేది, ఈ అబ్బాయి ఎప్పుడైతే ఈ వ్యాపారం చేశాడో నాకు ఈరోజు దాదాపుగా 1000 బొమ్మలు అమ్ముడుపోయాయి, ఇది బంగారు చెయ్యి అని ఆ అబ్బాయికి ఇంకొక బొమ్మను బహుమానంగా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ వార్త ఆ ఊరంతా వ్యాపించింది. ఏ విగ్రహాన్ని ఆ రోజు స్వామివారు తీసుకున్నారో ఆ విగ్రహము వారి వంశస్థులు నేటికి పూజిస్తూ ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది, శేషాద్రి స్వామి తండ్రి వరదరాజ శాస్త్రి గారు 14 ఏళ్ళు ఈ అబ్బాయికి, అప్పుడు ఆకస్మికంగా మృతి చెందాడు. అప్పుడేం చేసింది, వారి తల్లి తన తమ్ముడు గారి ఇంటికి వెళ్ళాలని వారందరూ కూడా తన కుటుంబాన్ని అంతటినీ వజూర్ అని తిరువన్నామలై జిల్లాలో ఉంది. ఆ యొక్క ఇంకో కుమారుడు కూడా ఉన్నారు. ఆ అబ్బాయితో పాటు కలిసి, ఆ అబ్బాయి పేరు, చిన్న తమ్ముని పేరు నరసింహ జోయిస. వాళ్ళందరూ ఏం చేశారు, ఆ పల్లెకి వెళ్ళిపోయారు వజూరుకు. అక్కడ ఈ యొక్క శేషాద్రి స్వామి ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. మరి ఇంకా ఏం జరిగింది, ఈ అబ్బాయికి 17 ఏళ్ళు ఉన్నప్పుడే మాతృమూర్తి మంచం పట్టింది. అప్పుడు తల్లి సేవలో ఉన్నాడు శేషాద్రి స్వామి. తల్లిగారు మరల చెప్పేది, బాబు నాకు అంత్యకాలం దాపురించింది, నీవు అరుణాచలానికి వెళ్ళిపో అని చెప్తూ ఉండేది. సరే అని అన్నారు. ఈ అబ్బాయిని మరియు వారి తమ్ముడిని కూడా వాళ్ళ మేనమామ రామస్వామి జోయిస మరియు వారి భార్య కళ్యాణి వీరిని ఎంతో ప్రేమగా చూసుకున్నది, ఇద్దరి పిల్లలను కూడా. కారణం ఏంటంటే వారికి సంతానం లేదు. అప్పుడు తల్లిగారి మరణం తర్వాత ఎక్కువ భాగం శేషాద్రి స్వామీజీ జపతపాలు, ధ్యానము చేసుకుంటూ గడిపేవారు. ఇలా ఉండగా ఒకసారి 1 సంవత్సరం గడిచింది. వారి తండ్రి గారి ఆబ్ధికం వచ్చింది. అయినా ఎప్పుడు యోగ రూపంలో ధ్యానంలో ఆనందంగా గడిపేటువంటి శేషాద్రి స్వామి ఆ రోజు వారి తండ్రి ఆబ్ధికం హాయిగా వీధిలో మిగతా వారితో
ఆటపాటల్లో మునిగున్నాడు. అంత పెద్దవాడైనా అలా ఆటల్లో ఉండిపోయాడు. ఇది ఇంకా అంతా తమ్ముడే వారి తండ్రి గారు ఆర్థికం ముగించిన తర్వాత నమస్కారం చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళాడని వెతికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈ అబ్బాయిని ఒక గదిలో పెట్టి తాళం వేశారు. తాళం వేసిన తర్వాత నమస్కారాలు చేసుకోవాలి, అబ్బాయికి తాళం తెరిచి చూస్తే శేషాద్రి స్వామి లేరు, కనపడటం లేదు, మాయమైపోయాడు. అందరికీ ఆశ్చర్యం, ఇదేంటి ఇలా జరిగిపోయింది అని. మరలా వేరే చోటు ఉన్నాడు, అంత ఆర్థికమైన తర్వాత ఇంటికి వచ్చాడు అనమాట. ఇలా చిన్నతనంలో చాలా మహిమలు చేశారు ఆయన. ఒకసారి ఎవరింట్లో వజ్జు అనే ఊర్లో ఆకలి వేసినప్పుడు ఎవరింటికన్నా వెళ్ళేవాడు ఆయన. వెళ్తే వేడివేడిగా అన్నం తయారు చేస్తూ నాకు భోజనం పెట్టేయండి ఇప్పుడు అన్న. అయ్యా ఉడుకుతుంది కాస్త ఉండు అంటే లోపలికి వెళ్ళిపోయి ఆ యొక్క ఉడికేటువంటి అన్నాన్ని అలా గటగట తాగేసేవాడు. ఆయనకి ఏమీ జరిగేది కాదు. ఈయన గొప్ప అవధూతగా ఉండేవారు అనమాట. ఇలా ఉండగా బాలాజీ స్వామి అనే ఒక ఆయన పరివ్రాజక సన్యాసి ఉత్తర హిందూస్థాన్ నుంచి ఆ తిరువణ్ణామలైకి వస్తూ ఇక్కడ వాజూర్ అనే ఊర్లో ఈ అబ్బాయిని చూశాడు. శేషాద్రి స్వామిని చూసి ఇతనిలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి కామాక్షి అనుగ్రహాన్ని గమనించి ఇతనికి ఆ యొక్క చతురమైన మహావాక్యాలు బోధించి సన్యాసి దీక్ష కూడా ఇచ్చాడు. నాటి నుండి ఈయన తమిళనాడులో విస్తృత పర్యటనలు గావించుకున్నారు. తర్వాత తిరువణ్ణామలై వచ్చి 40 ఏళ్ళు తపమాచరించాడు. ఇట్టి మహాపురుషుడు సందర్భంలోనే రమణ మహర్షి గారు ఉండేవారు. ఈయన రమణ మహర్షి కింద గుహలో ఉండగా ఈయన ఎప్పుడప్పుడు వెళ్ళి ఆయనకు పరిచారాలు చేస్తూ ఆయన చూసుకుంటుండేవారు. చాలామంది అడిగారు, మీరే మహాపురుషులు, మరి ఆయన సేవ చేస్తున్నారంటే శేషాద్రి స్వామి అన్నారు, నేను రోజుకు రూపాయి సంపాదిస్తే ఆయన 10 రూపాయలు సంపాదిస్తున్నారు, చాలా గొప్పవారు ఆయన అని అన్నారు. ఈ విధంగా శేషాద్రి స్వామి గారంటేనే తమిళనాడులో విశ్వవిఖ్యాతి పొందినటువంటి ఆయన శేషాద్రి స్వామి వారు 4వ తారీఖు జనవరి 1929లో అంటే 59 ఏళ్ల వయసులో ఆయన ఈ సిద్ధి పొందారు. ఆయన తర్వాత ఈ యొక్క సిద్ధి ప్రదేశం ఎక్కడ జరిగింది? ఆయన్ను తిరువణ్ణామలైలోనే ఆయనకు బృందావనం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎవరైతే భరణీధరంగా ఉన్నారో స్వామివారి చడగ్గా స్వామివారు ఆయన జన్మస్థానం కాంచీపురంలో ఎక్కడ ఉందో అని చూపించారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈయన కామకోటి వీరి వంశం పేరు. ఎందుకు అలా వచ్చిందనగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కామాక్షిదేవి యొక్క సకలమైన పూజా పద్ధతులు సక్రమంగా జరగాలనే ఉద్దేశంతో నర్మదా నది తీరం నుండి 30 మంది వేద పండితులను తీసుకొచ్చాడు. ఆ కాలంలో వారితో పాటు అన్ని కుటుంబాలు వచ్చి కాంచీపురంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అట్టి పరంపరలో చెందిన వారే శేషాద్రి స్వామి వారు. అందుకే వారిని కామకోటి వారు అని పిలుస్తారు. కామకోటి వారికి వారి యొక్క ఇలవేల్పు కామాక్షిదేవి. ఈ విధంగా మహాస్వామి వారు వజూర్లో ఆయన జన్మస్థానం ఏదైతే ఉందో అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని స్వాముల వారి సంకల్పంతో భరణీధరంగా ఏర్పాటు చేశారు. అప్పుడు వారంతా కలిసి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని వజూరు వెళ్ళి ఆ ప్రదేశాన్ని వెతికి అక్కడ ఎన్నో ఇళ్ళున్నాయి. ఆ యొక్క శేషాద్రి స్వామి వారి పూర్వీకులు ఎందరెందరికో వారి స్థలాలను అమ్ముకున్నారు. ఆ యొక్క గృహం ఏదైతే ఉందో ఆ గృహాన్ని వెతికి తెలుసుకొని అక్కడున్న వారి ప్రాంతం వారిని అందరినీ సమావేశపరిచి మీకందరికీ వేరే ప్రత్యేకంగా స్థలాలు ఇస్తాము, మరియు పరిహార ధనాన్ని కూడా ఇస్తామని వారికి అన్ని ఏర్పాట్లు చేసి కాంచీ మహాస్వాముల వారి సంకల్పం ప్రకారం అక్కడ ఒక మంటపాన్ని ఏర్పాటు చేశారు. మరి తర్వాత వారి పూర్వీకులు ఉపయోగించినటువంటి తులసి కట్టను తీసుకువచ్చి అక్కడ ప్రతిష్టాపన చేశారు. ఈ విధంగా మహాస్వాముల వారికి శేషాద్రి స్వామి వారిపై ఉన్నటువంటి శ్రద్ధ మరియు వారిపై ఉన్న ప్రేమ, మరియు ప్రతి నెల హస్తానక్షత్రం రోజున వీరి పుణ్య ఆరాధన జరుగుతోంది. కాంచి కామకోటి పీఠం పేరుతో ఇప్పుడు ఒక ట్రస్ట్ ఆ యొక్క శేషాద్రి స్వామి వారి పేరు పైన అక్కడ ప్రతి నెల పూజలు మరియు కైంకర్యాలు, హోమాలు, యజ్ఞాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ విధంగా మహాస్వాముల వారు అక్కడ ఊంచ వృత్తితో ఇది చేయాలి అని, ఊంచ వృత్తి అనగా ఒక తలకు తలపాగా చుట్టుకొని చెమ్మును భుజాలపైన వేసుకొని ఆ యొక్క శేషాద్రి స్వామి కీర్తనలు పాడుకుంటూ వెళ్తూ ఉండాలి అని చెప్పారు.
అదికి జయ జయ కామాక్షి, జయ 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 కామకోటి, జయ 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 శేషాద్రి అనుకుంటూ పాడండి. ఆ వచ్చినటువంటి ధాన్యంతో ఆయన కార్యక్రమాలు జరపండి అని చెప్పారు. ఇట్టి పుణ్య చరిత్రను మనం ఈరోజు గానం చేస్తున్నామంటే ఇట్టి పరమ పవిత్ర వాక్పుష్పములన్నీ కూడా శ్రీ శేషాద్రి స్వామి యొక్క హృదయంలో ఉన్న కాంచి కామకోటి పరమాచార్య స్వామి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర.